ఈరోజు యొక్క అంశము ప్రభువు గొప్పవాడు. ఈరోజు యొక్క అంశము గాడ్ ఈజ్ గ్రేట్. ఎవరండి దేవుడు? గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? ఈరోజు నిన్ను నన్ను ఆయన సన్నిధానంకి వచ్చాం. ఎందుకు? ఆయన గొప్పతనాన్ని వివరించడానికి. హల్లెలూయా. నిజమే, ప్రభువు గొప్పవాడని ఏ విధంగా చెప్పగలమంటే, ఆయన మరి ఆదికాండంలో చూసినట్లయితే మొదటగా మనకి దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? సృష్టిని అంతా చేశాడు కదా అండి. మానవాళ్ళని చేశాడు. మరి ఈ భూలోకం మీ సృష్టి అంతా ఎవరి చేత చేతబడ్డది? యేసుక్రీస్తు ప్రభువుల వారి చేత చేయబడ్డది. హల్లెలూయా. ఆయన గొప్పవాడు గనుక ఈరోజు నీకు నాకు రక్షణను అనుగ్రహించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఈ గొప్ప ప్రభువుని మనం పూజిస్తున్న వారం గనక ఆయన గొప్పతనాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తాం. చూసుకుందామా? కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడను బహుకీర్తనీయుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఈ పట్టణంలో నివసిస్తూ ఉన్నాం. ఏ పట్టణంలో నివసిస్తున్నామండి? ఇక్కడ పట్టణంలో మనం నివసిస్తున్న మన పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా, అందరం చెప్దామా, యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఇంతసేపు మనము ఏం చేశాము? దేవుణ్ణి స్తుతించాం. ఏం చేశాం? ఆయన కీర్తనలు పాడుచు ఆయనని మనము గొప్పతనాన్ని మనం కొన్ని నిమిషాలు గనపరిచాం. హల్లెలూయా. ఆయన కీర్తనీయుడు, ఆయన కృపను మనం ఇంతసేపు ఆయన చేసినందుకు ఆయన పాటల ద్వారా కొన్ని నిమిషాలను దేవుని ఆలయంకి వచ్చి ఆయన సన్నిధానంలో మనం ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. ఎందుకు? ఆయన గొప్పవాడు కనుక కదా. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మిన బిడ్డలము ఆయన గొప్పతనం గురించి ఇంకా నేర్చుకుందాం. రెండవదిగా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన శక్తి గలవాడు, ఆయన జ్ఞానంకు మితి లేదు. కీర్తనల గ్రంథం 147 వచనం ఒకసారి చదువుతారా? కీర్తనల గ్రంథం 147 వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. ఆయన జ్ఞానంకి ఏమి లేదంట? మితియే లేదంట. సో మనం ఏం చేయాలి అంటే, వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్ ఫర్ గుడ్ నాలెడ్జ్. హల్లెలూయా. మనము దేవుని సన్నిధానంకి వస్తాం. వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాం? ఆయన గొప్పవాడు గనుక. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు గనక మనము యేసుక్రీస్తు ప్రభుల ఆలయంకి వచ్చి, అయ్యా నీ గొప్పతనాన్ని ఇంకా నేను తెలుసుకోవాలి. ఆయన జ్ఞానముకు మితే లేదంట. చూడండి, మనం ఒక్కొక్కసారి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం కదండి. తొందరపాటు మాటలు మాట్లాడుతూ ఉంటాం కదండి. తొందరగా ఏ మాట్లాడతామో కూడా మనకు అర్థం కాదు. అయ్యా దేవా, మరి ఆదివారం పూట ఆలయంకి వస్తున్నాం, శుక్రవారం పూట స్త్రీలు వస్తూ ఉన్నారు, ఎందుకు? నీ జ్ఞానాన్ని నాకు దయచేయి యేసయ్యా. హల్లెలూయా. బైబిల్లో చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు. సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉందండి? చాలా జ్ఞానం ఉంది. అయినప్పటికీ కూడా యేసయ్యను జ్ఞానం కోరాడు కదండి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభుల వారి జ్ఞానాన్ని కోరి మరి వాక్యాన్ని, ఈరోజు నేను కూడా వాక్యం చెప్తున్నాను. ఎవరు జ్ఞానం కోరుతున్నాను? ఆయన జ్ఞానాన్ని. ఆయన ఎవరు? గొప్పవాడు. హల్లెలూయా. ఆయన జ్ఞానం కంట మితియే లేదంట. మితి ఉందా అండి? మితి లేదు. మనం ఎంతటి వారం? దేవుడు మనను ఉట్టి మట్టిలాగా సృష్టించాడు. తిరిగి మనం మట్టికే వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి ఆయన తిరిగి లేచాడు 3వ దినంన. ఎన్ని దినాలకు తిరిగి లేచాడు? ఆయన మట్టికే సమాప్తం కాలేదు. అవునా అండి? ఆయన మాటలు ఏ విధంగా 7 మాటలు సిలువలో పలికాడో ఆ మాటలన్నీ నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. నెరవేర్చబడ్డాయా? నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. లేచాడు. హల్లెలూయా. తండ్రి చెప్పిన మాటను విని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో చాలా శ్రమలు అనుభవించాడు. ఎందుకు? నిన్ను నన్ను గొప్ప చేయడానికి. హల్లెలూయా. నీకు జ్ఞానాన్ని జ్ఞానం ఇవ్వడానికి, నీకు నాకు ఏమివ్వడానికి? జ్ఞానం ఇవ్వడానికి. మన సొంత ఆలోచనలతోని ఆలోచిస్తే ఏమవుతామో తెలుసా? 2 పడవలు వెళ్తూ ఉంటాయి. అక్కడొక కాలు ఇక్కడొక కాలు వేసావనుకో, ఎక్కడ పడతావు నువ్వు? వాటర్ మధ్యలోనే పడతావు
కదండి. ఒక పడవ నడిపిస్తున్న వ్యక్తి ఏం చేస్తాడు? అతనికి దేవుని గురించి తెలియదు. దేవుని గురించి కొంచెం తెలుసు, అదేవిధంగా లోకానుసారంగా కొంచెం తెలుసు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, పడవలో ప్రయాణిస్తున్నాడు, ఆయనకు చాలా తెలివి ఉంటుంది. ఎందుకంటే ఐ కెన్ డూ ఇట్ అంటాడు కదండి. ఆయన ఏం చేస్తాడు? 2 పడవల మీద ప్రయాణిస్తున్నాడు, అక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు. ఎందుకంటే వాళ్ళకి చాలా తెలుసు కదండి. పడవల ప్రయాణం చేసే వాళ్ళకి, వాళ్ళు ఎవరైతే ఒడ్డు చేస్తూ ఉంటారో వారికి చాలా తెలుసు. చేస్తున్నప్పుడు సడన్గా ఆయనకి జ్ఞానం ఎటో పోయి ఏదో ఆలోచనలో పడి ఉండి ఆయన నడిపిస్తుంటే ఎక్కడ పడతాడు? మధ్యలో నీటిలో మునిగిపోతాడు. అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దాంట్లో మరి మంచిగా ఉండి వెచ్చగా ఉండి మరి లోకానుసారంగా నులివెచ్చగా ఉంటే నువ్వేమైపోతావంట? నీటిలో పడిపోతావు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ప్రియ సంగమా, దేవుని జ్ఞానం కోరుతున్నావా? ఈ లోకానుసారమైన జ్ఞానం కోరుతున్నావా? నా జ్ఞానం కంటే మితి లేదు. మరి ఈ లోకానుసార జ్ఞానంకి ఏముందంట? ఏముంది? ఏమి లేదు, వేస్ట్ నాలెడ్జ్. ఈ వరల్డ్లీ నాలెడ్జ్ కంటే మనం యేసయ్య జ్ఞానం కోరాలి. హల్లెలూయా. మంచి జ్ఞానం దేవుడిస్తాడు, మంచి ఉద్యోగాలను దేవుడిస్తాడు, మంచి ఆస్తులను దేవుడిస్తాడు. కుటుంబ సమస్యల నుంచి దేవుడు మాటలతో మాట్లాడుతూ ఉంటే మన కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు మన గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చాం, మనం జ్ఞానాన్ని కోరుదాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చాలండి. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇది ఎవరు చెప్తారు? గాబ్రియేలు దూత చెప్తారు. హల్లెలూయా కదండి. మరియమ్మ అందరికీ తెలిసిందే, ఆమె పరిశుద్ధురాలు. హల్లెలూయా. కన్యక ఆమె. షీఈస్ అ వర్జిన్ ఉమెన్ ఇన్ బైబిల్. ఆమె ఏ పాపము చేయలేదు. అయితే పరిశుద్ధాత్మ వలన దేవుని గాబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతుంది చెప్పండి? అక్కడ చదివిండ్రు కదా, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఆమె భయముతో ఆందోళనతో, అయ్యా నేను గర్భవతియా అని ఆ దాంట్లో ఉండి, ఆమె అందరికీ తెలిసిందే ఈ స్టోరీ. ఆమె ఆ భయంతో ఉన్నప్పుడు ఆ దేవదూత ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. సర్వోన్నతుని అంటే ఏంటిదండి? ఈ యామి మొత్తము, యూనివర్స్ మొత్తము సృష్టించిన గొప్పవాడు తండ్రి కదండి. మరి మనమంతా పాపం చేసిన వారమే, మన తల్లి గర్భంలో పాపం చేసి పుట్టాం. హల్లెలూయా. మరి ఆ పాపాన్నంతా పోగొట్టడానికి ఆ గొప్పవాడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మరి అదొకసారి చదవమ్మ. మరి కుమారుడు అనబడును తర్వాత ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరికిస్తాడంట ఆ సింహాసనమును? ఎవరికిస్తాడు? గట్టిగా చెప్పాలి. మనందరికీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ సింహాసనం ఇస్తానని రాశాడు. కానీ ఈరోజు ఆ యొక్క సిల్వలో బలి అయ్యి నీ పాపాన్ని మోసి నా పాపాన్ని మోసి తిరిగి ఆయన వచ్చి మరి సెకండ్ కమింగ్ వస్తుంది, అందరికీ తెలుసు. ఆ యొక్క కమ్మింగ్లో మరి దేవుడు యొక్క సింహాసనం మీద కూర్చుంటే మరి అక్కడ తీర్పు దినం ఉంటుంది. ఆ రోజు మరి దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తాడు. అవునా కాదు? ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను ఆ యొక్క సింహాసనంలో, ఆ యొక్క పరలోక రాజ్యంలో మనకు స్థానం కావాలంటే ఏం చేయాలి? మనము ఈ భూలోకంలో ఉండి మంచి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, ఆయన గొప్పతనాన్ని వివరించాలి. హల్లెలూయా. ఆయన యొక్క శిలువ ప్రేమను మనము ప్రచారం చేయాలి, ఒక్క ఆత్మనన్న సంఘానికి తీసుకొని రావాలి. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ప్రభుల వారు కోరింది. అదేవిధంగా బైబిల్లో చూసుకుందాం, ఎల్లప్పుడూ ప్రభువు గొప్పవాడు చూద్దాం. లేకపోతే ఆయన ఎవరికంటే గొప్పవాడో ఇప్పుడు ధ్యానిస్తాం. ఆయన ఎవరెవరికంటే గొప్పవాడో మరి ప్రభువు బైబిల్లో చూసుకుందామా? ఓకే. అబ్రహాము కంటే గొప్పవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిను గదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏమని రాసి ఉంటున్నాడంటే, మొదటిది ఏంటండి? అబ్రహాము కంటే గొప్పవాడు. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటిగా ఎవరున్నారు? మన తండ్రి అయిన ఫాదర్ ఆఫ్ నేషన్స్ ఎవరినంటారు? అబ్రహాం. హల్లెలూయా. ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని ఎవరంటారు? అబ్రహాం. అబ్రహాము మరి తండ్రి మనకి కదండి. ఫస్ట్ ఫాదర్ ఎవరు మనకి? అబ్రహాం. ఆ అబ్రహాము, యోహాను సువార్త మరి ఒకసారి చదవండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిను గదా. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినాక కూడా మన యేసుక్రీస్తు చనిపోయాడా? నో. ఏం చేశాడు? చదవమ్మా. నీవు అతని కంటే గొప్పవాడవా. చాలు. ఆయన కంటే కూడా దేవుడు. మరి బైబిల్లో అంత పెద్ద పెద్ద వాళ్ళు ప్రవక్తలు ఉన్నారు. అబ్రహాము ఆయన చేసిన కార్యాలు ఉన్నాయి, కానీ ఆయన అన్ని పనులు పూర్తి చేశాడు. దేవునికి అడిగాడు, పూర్తి చేశాడు. దేవుని ప్రతి ఒక్కటి ప్రార్థన ద్వారా ఆయన ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కంప్లీట్ చేశాడు. ఆయనకి సంతానం లేకపోయినా దేవుణ్ణి అడిగాడు, అది పొందుకున్నాడు. మరి ఎన్ని సంవత్సరాలు బతికాడు? 170. అన్ని సంవత్సరాలు బతికినా తిరిగి మళ్ళీ లేచాడా? మరణించి లేచాడా? లేవలేదు. ఆయన మరణించాడు. ఆయన కంటే గొప్పవాడు ఎవరంట? యేసయ్య. హల్లెలూయా. రెండవదిగా చూసుకుందాం, యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా. ఒక్క నిమిషం, అక్కడ ఏమని రాసి ఉంది? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా. ఎవరికంటే గొప్పవాడు? యాకోబు కంటే గొప్పవాడు. దేవుడు యాకోబుకు అన్ని ఇచ్చాడు, అవన్నీ వదిలిపెట్టేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమిచ్చాడు మనకి? ఆయన కూడా మరణించాడు. బ్రతుకున్నాడా యాకోబు? మరణించాడు. ఆయన మరణించినప్పటికీ కానీ ఎవరికంటే గొప్పవాడు? యాకోబు కంటే కూడా మన యేసయ్య గొప్పవాడు. మూడవదిగా చూసుకుందాం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. త్వరగా బైబిల్ తీసి చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోనుకు కూడా జ్ఞానం ఎవరిచ్చారండి? దేవుడే. హల్లెలూయా. యేసయ్యనే. మీకు ఆ వాక్యాలు ఇస్తున్నాను, వాక్యాలు శ్రద్ధగా భక్తితో చదవాలి. మరి విమర్శన సమయంలో అక్కడ మరి సొలొమోను కూడా జ్ఞానం కావాలని అడుగుతాడు. అక్కడ జ్ఞానం కావాలన్నప్పుడు మరి ఎవరు ఇస్తారు? అక్కడ జ్ఞానము గొప్పవాడిస్తాడు. హల్లెలూయా. ఆ సొలొమోనికి అంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా యేసయ్య జ్ఞానం కోరాడంట. హల్లెలూయా. అక్కడ ఇద్దరు తల్లులు ఉన్నారంట. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఇద్దరు తల్లులు ఉన్నారు. ఇద్దరు తల్లులు ఉన్నప్పుడు మరి ఇద్దరు కడుపుతోనున్నారు, ప్రెగ్నెంట్తోనున్నారు. కడుపుతోనున్నప్పుడు ఇద్దరికి మంచి చక్కని అబ్బాయిలు పుడతారా? పుట్టినప్పుడు ఒక కొడుకు బ్రతికి ఉంటాడు, ఇంకొక కొడుకు మరణిస్తాడు. మరణించినప్పుడు ఒక కొడుకును తీసుకెళ్ళి, బ్రతికున్న కొడుకుని ఇంకొక ఆమె ఏం చేస్తుందంటే, నా కొడుకు చనిపోయాడు కదా అని ఈమె కొడుకు బతుకున్నాడు కదా అనేసి తీసుకెళ్ళి బ్రతుకున్న అమ్మాయి కొడుకు దగ్గర తీసుకెళ్ళి ఎవరు పెడతారు? చనిపోతాడు కదా, చనిపోయిన బ్రతుకున్న కొడుకు తీసుకుపోయి చనిపోయిన ఆమె దగ్గర పెడతాడు. బ్రతుకున్న ఆమె కొడుకుని తీసుకొచ్చి చనిపోయిన ఆమె పెట్టుకుంటుంది. ఇక్కడ తల్లి ఫస్ట్ కన్సీవ్ కాగానే డెలివరీ అయిపోయినాక నర్స్ ఏం చేస్తుంది? కొట్టి ఏం చేస్తుంది? ఫస్ట్ ఎవరు పుట్టారో చెప్పి చూపిస్తుంది పిల్లలని. చూపించినప్పుడు తల్లి గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. గుర్తుపట్టినప్పుడు తను పాపము పడుకుందేమో, గాఢ నిద్రలో ఉండొచ్చు, అప్పుడే లేచి తిరగరు ఆడవాళ్ళు ప్రసవించినప్పుడు. పాపము లేచింది, చూసింది తన బిడ్డని. బ్రతుకుందా? అక్కడ బ్రతికిలేదు. బ్రతుకున్న బిడ్డనేమో చనిపోయినట్టు పెట్టిండు. ఆమె వెంటనే ఏం చేసింది? ఈమె నా బిడ్డ కాదు. ఎవరి బిడ్డ?
నా బిడ్డ ఎక్కడుందో అని అక్కడ చూస్తే బ్రతుకున్న ఆమె బిడ్డ దగ్గర పొయ్యి ఈమె నా బిడ్డ అన్నప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, గొడవ పడుతున్నారు. సరే రాజు దగ్గరికి వెళ్దామని రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారండి, రాజు తీర్పు తీరుస్తాడు. ఆయన ఎవరి జ్ఞానం కోరుతున్నాడు? గొప్పవాని జ్ఞానం. గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. గొప్పవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి జ్ఞానం కోరుతా ఉన్నాడు. అప్పుడు ఆ సొలొమోను రాజు ఏం చేస్తాడు, ఆ బిడ్డను తీసుకురండి అంటాడు. తీసుకువచ్చినప్పుడు మీరేం గొడవ పడకండి, ఇక్కడ ఒక అమ్మాయిని నించోబెడతాడు, ఇక్కడ ఒక తల్లిని నించోబెడతాడు. ఆ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రండి అన్నప్పుడు ఆ యొక్క బ్రతికి ఉన్న కుమారుణ్ణి తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు ఆ యొక్క సొలొమోను రాజు జ్ఞానంతోని ఏమంటాడండి, అయ్యా నువ్వు నా బిడ్డ, నేను కన్న బిడ్డనే అది అని నిజమైన తల్లి చెప్తుంది. మరి ఆమె ఏమంటది, చనిపోయిన ఈమె కూడా నా బిడ్డనే అని ఇద్దరు గొడవ నా బిడ్డ అని గుంజుకుంటా ఉంటుంది. గుంజుకున్నప్పుడు ఆగండి, నేను తీర్పు తీర్చేవాడను. హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తీర్పు రాజ్యంలో కూడా నిన్ను నన్ను అదే విధంగా నించోబెడతాడు. నువ్వు తప్పు చేసినవా అని నిన్ను అడుగుతాడు. నువ్వు తప్పు చేసావా అంటే నేనేం చేయలేదు అన్నావు అనుకో, అక్కడ దేవుడు ఒక మంచి టీవీని ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. ఆడ దేవుని దగ్గర ఆకాశం అంత పెద్ద టీవీ ఓపెన్ అయిపోతుంది. నువ్వు చేసిన తప్పులు, చెడ్డ మాటలు అన్నీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా ఆ సొలొమోను రాజు వేసే ప్రశ్నకి ఆ ఇద్దరు చూస్తూ ఉన్నారు. ఒక కత్తి తీసుకురండి అని సైనికులకు చెప్తాడు. తీసుకొని వస్తారు. ఆ యొక్క బిడ్డని 2 పీసెస్గా కట్ చేయండి, 2 ముక్కలుగా కట్ చేయండి అని అంటాడు. అనేసరికి ఆ యొక్క తల్లి ఏం చేస్తుంది, నిజమైన తల్లి, వద్దు చనిపోయిన ఆమెకి ఇచ్చేసేయి వాళ్ళకి, ఆమె నా కొడుకు బ్రతుకున్నా పర్వాలేదు కానీ ఆమె దగ్గర ఉన్నా సేఫ్గా ఉంటుందని. అప్పుడు ఆ యొక్క ఆమె కట్ చేయండి అని ఇంకొక ఆమె అంటది. ఎవరు? చనిపోయిన ఆమె. ఇక్కడ ఎవరండి నిజమైన తల్లి? రాజుకు తెలిసిపోయింది క్లియర్గా. ఆడ ఆన్సర్ సొలొమోను రాజుకి దొరికిపోయింది. హల్లెలూయా. అయితే ఆయన ఏం చేస్తాడు, నిజమైన తల్లి ఈమెనే అని ఆ బిడ్డను, బ్రతుకున్న బిడ్డను తీసి ఇక్కడ ఇచ్చేస్తారు. మరి సొలొమోను ఎవరి జ్ఞానం కోరాడు? గొప్ప దేవుని జ్ఞానం కోరాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదామా? ఆ యొక్క గొప్ప దేవుణ్ణి ఈరోజు నీవు నేను సేవిస్తున్నాం. ఆ యొక్క గొప్ప ప్రభువుని మనం ఈరోజు నీవు నేను సేవిస్తున్నాం. మనం ధన్యులం. మరి మొదటిగా అబ్రహాము కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు చూసుకున్నాం. 4వదిగా చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40-41 వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం 41. యోనా 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికంటే గొప్పవాడు ఉన్నారంట? యోనా. 4వది యోనా కంటే గొప్పవాడు. ఇక్కడ మీ అందరికీ తెలిసిందే యోనా స్టోరీ. ఆయన ఎన్ని దినములు ఉన్నాడంట చాపగర్భంలో? 3 దినములు ఉన్నాడు. 3 దినములు ఎందుకున్నాడు? దేవుడు చెప్పిన మాట వినలేదు. విన్నాడా అండి? వినలేదు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు, అక్కడ ప్రజలంతా నశించిపోతున్నారు, నా మాట వినట్లేదు అని అంటే ఈ యోనా ఏం చేశాడు? దేవుని మాటనే ధృవీకరించి ఆయన ఎక్కడికి బయలుదేరుతున్నాడు? తార్షీష్కు బయలుదేరుతా ఉన్నాడు. ఆ తార్షీష్కు బయలుదేరుతున్నప్పుడు మన గొప్ప దేవుడు ఊకుంటాడా? ఊకోడు. రెడీగా ఫిష్ అంటే తెలుసు కదా మీ అందరికీ, చేపను రెడీగా పెట్టాడు. చేపను రెడీగా పెట్టి 3 దినము, ఇగో యోనా నా మాట వినట్లేదు, నేను నినివే పట్టణానికి పోయి సువార్త ప్రకటించు అంటే తార్షీష్కు వెళ్తున్నాడు. ఒక్కసారి అని చెప్పగానే చేప రెడీగా ఉంటుంది. మరి అక్కడ ఉన్న ప్రజలు 3 చీట్స్ వేయంగానే ఎవరి పేరు వెళ్తుంది? యోనా పేరు వెళ్తుంది. యోనాని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో అక్కడ పెద్ద అల్లకొల్లలం అయిపోతూ ఉంటుంది సముద్రం మీద. యోనాని తీసుకెళ్ళి వాటర్లో వెయ్యగానే సముద్రం అంతా ఏమవుతుంది? నిమ్మలమవుతుంది. హల్లెలూయా. అక్కడ ఏమనుంది? ఈ లోకంలో మనం కూడా చేసే ప్రతి ఒక్క పాపాలు, శాపాలు,
మరి దేవుడు ఊకుంటున్నాడా అని మనం అనుకుంటున్నాం. ఊకోడు. ప్రతి ఒక్కరికి లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో యోనా కంటే గొప్పవాడు మన దేవుడు. హల్లెలూయా. మరి ఈరోజు నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు అంత గొప్పగా చేసే సేవ వారే ఒక్క నిమిషంలో త్రొట్టిల్లిపోయారు. హల్లెలూయా. యోనా కంటే మన దేవుడు ఏంటంట గొప్పవాడు. మరి తిరిగి ఆయన గ్రహించి వెంటనే ఆ చాప గర్భంలో ఏం చేస్తాడు యోనా? ప్రార్థన చేస్తాడు. 3 దినాలు 3 రాత్రులు. వెంటనే యేసయ్యకు మొరపెట్టగానే గ్రహించి ఆయన ఏం చేశాడు? ఆ చాపకు ఆజ్ఞ ఇచ్చగానే దేవుడు మరి మళ్ళీ ఒక చాప, మన గొప్ప దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే ఆ చాప 3వ దినంన నేలకు క్రక్కి వేస్తుంది. నేలకు క్రక్కి వేయంగానే ఆ యొక్క యోనా ఏం చేస్తాడు? వెంటనే ఎక్కడికి వెళ్తాడు? నినివే పట్టణానికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తాడు. అదే విధంగా ఆయన స్నానం చేసుకొని వెళ్తాడా? లేదు. ఆ శరీరం అంతా కౌసు స్మెల్ మొత్తము వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి 40 దినాలు స్వార్థ ప్రకటిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు యోనా కంటే గొప్పవాడు. 5వ గదగా చూసుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18 వచనం, 28 వచనం, 29 చదవండి. డానియల్ 3rd chapter 18th verse 28-29. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. ఇక్కడ డానియల్, అక్కడ వాళ్ళ 4 ఫ్రెండ్స్ తెలుసు కదా మీ అందరికి డానియల్ స్టోరీ. మరి అక్కడ ఉన్న 4 ఫ్రెండ్స్ని వారిని తీసుకెళ్ళి వాళ్ళందరూ అక్కడ రాజు ఏం చేస్తున్నాడు? నెబుకద్నెజర్ బొమ్మలకి పూజ చేయమంటున్నాడు. అవి వేటితో తయారీ ఉంటుంది? బంగారము, వెండి, వాటితో తయారీ ఉంటుంది. అప్పుడు అక్కడ డానియల్ ఏం చేస్తున్నాడు? వాటిని పూజిస్తున్నాడా? లేదు. వేటిని పూజిస్తున్నాడు? గొప్ప దేవుణ్ణి. హల్లెలూయా. ఎవరిని పూజిస్తున్నాడు దేవుడు? వారి అన్నిటిని పక్కకు పెట్టి దానియేలు ఎవరిని పూజిస్తున్నాడు? గొప్ప దేవుణ్ణి పూజిస్తున్నాడు. హల్లెలూయా. బంగారము ప్రతిమ కంటే గొప్పవాడు. 5వది. 6వదిగా చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవాలయము కంటే గొప్పవాడని మనందరితో యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేవాలయంకి వచ్చాం. ఎగ్జాంపుల్, మనం దేవాలయంకి వచ్చాం. ఎందుకు వచ్చాం? గొప్పవాడిని పూజించడానికి. హల్లెలూయా. గొప్పతనాన్ని మనం వినడానికి. హల్లెలూయా. గొప్పవాడిని కీర్తించడానికి. హల్లెలూయా. ఆయన ఎంత గొప్పవాడో ఆలయంకి వచ్చి మనము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. యేసు ప్రభుల వారు 6వదిగా మనం చూసుకున్నాం. దేవాలయం కంటే కూడా గొప్పవాడంట యేసుక్రీస్తు ప్రభుల వారు. మొదటిగా ఏం చూసుకున్నామండి? అబ్రహాము కంటే గొప్పవాడు. 2వదిగా యాకోబు కంటే గొప్పవాడు. 3వదిగా సొలొమోను కంటే గొప్పవాడు. 4వదిగా యోనా కంటే గొప్పవాడు. 5వదిగా బంగారము ప్రతిమ కంటే గొప్పవాడు. మరి 6వదిగా దేవాలయం కంటే గొప్పవాడు. మరి 7వదిగా చూసుకుందాం. 1 John 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. మరి మనం అందరం కూడా చాలా లైక్ చేస్తాం చిన్నపిల్లల్ని కదా. ఎందుకు ఇష్టపడతాం? వారికి ఏ తప్పు తెలియదు. చిన్నప్పటి నుంచే వారు మంచిగా ముద్దు నడకలతో, మంచి మాటలతో వారు పెంచబడతా ఉంటాం. హల్లెలూయా కదండి. చిన్నప్పటి నుంచి వారు ఎదుగుతున్నప్పుడు మంచి మార్గంలో మనం నడిపించాలి. ఆయన గొప్పతనాన్ని చిన్నపిల్లలకి నేర్పించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు. అందుకే నేను చెప్తా ఉంటా సండే స్కూల్ అప్పుడు పిల్లల్ని చిన్న పిల్లల్ని ఎక్కడికి పంపించాలి? సండే స్కూల్కి పంపించాలి. వారి ఒక సర్టన్ ఏజ్కి వచ్చినాక, సర్టన్ ఏజ్ ఒక 15, 16, 17 ఎలాంటి టెంప్టేషన్స్ కానీ గురి అవ్వరు. హల్లెలూయా. అప్పుడు వారికి జ్ఞానం, వాక్య జ్ఞానంతో దేవుడు వారితో మాట్లాడతాడు. వారు త్రొట్టిల్లు ఎల్లప్పుడు. ఎందుకంటే ఆయన యొక్క గొప్ప జ్ఞానం, ఆయన జ్ఞానంకి మితి ఉందా? మితి లేదు. చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి ఏం చేయాలి అంట? దేవుని యొక్క విత్తనం వేయాలి కదండి. 3 పూటలు మనకు దేవుడు ఆహారం తింటాం కదండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో ఈవినింగ్ స్నాక్స్.
మరి ఎన్ని టైమ్స్ మీరు ప్రార్థన చేస్తున్నారు? లేకపోతే ఎంతమందికి మీరు సువార్త ప్రకటిస్తున్నారు, ఆయన గొప్పతనాన్ని వివరిస్తున్నారు? జస్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎంతమందికి మీరు గాస్పెల్ని స్ప్రెడ్ చేస్తున్నారు? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం వెళ్ళి ఆఫీస్కైనా వెళ్ళి ఎప్పుడైనా దేవుని సువార్త, ఆయన గొప్పతనాన్ని చెప్పుకున్నామా? ఎప్పుడైనా మరి దిక్కులేని వారికి ఇంత సహాయం చేసి ఆయన గొప్పతనాన్ని చెప్పుకున్నామా? ఇప్పటి నుంచి చెప్పకపోతే ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్దాం. హల్లెలూయా. ఆయన యొక్క మీకు మేలు ఎన్నో చేశాడు. చిన్నప్పటి నుంచి మనం ఇంత ఏజ్ వరకు ఎన్నో కార్యాలు పొందుకున్నాం. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్థితిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మనం దేవుని నమ్ముకోలేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ స్థితిలో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ గొప్పవాడు నీకు దేవుని మార్గాన్ని తెలియజేసి సంఘానికి నడిపించిండొచ్చు. హల్లెలూయా. మరి ఆ యొక్క గొప్పతనాన్ని నువ్వు ఇతరులకు వివరిస్తున్నావా నా ప్రియ సంగమా? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకం కంటే గొప్పవాడంట దేవుడు. దేనికంటే గొప్పవాడు? లోకం కంటే గొప్పవాడు. లోకంలో ప్రతి ఒక్కటి ఉంటుంది మనల్ని ఆకర్షించడానికి, కానీ అది గొప్పతనం, ఇది గొప్పది, అక్కడ గొప్పగా వాడబడుతున్నాం, ఇక్కడ గొప్పగా వాడబడుతున్నాం. నో, ఓన్లీ గాడ్ ఈస్ గ్రేట్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే గొప్పవాడు. ఎప్పుడు మనని మనం హెచ్చించుకోవద్దు. హల్లెలూయా. ఎప్పుడైతే మనని మనం హెచ్చించుకుంటామో కింద పడిపోతాం ఒకానొక స్థానంలో. ఎప్పుడు మనము తగ్గించబడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల నామని మాత్రమే మనం హెచ్చించాలి. దేవుడు చాలా విషయాలలో ఎన్నో గొప్పతనాల గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఎప్పుడు నువ్వు దేవుని గణపరిచే వారిగానే ఉండాలి, కానీ మనని మాత్రం గణపరుచుకునే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. మొదటిగా అబ్రహాము కంటే గొప్పవాడు, రెండవది యాకోబు కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, బంగారం కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు మన దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాని కంటే నా యేసు గొప్పవాడు. అందరం అందామా? లోకంలో ఉన్న వాని కంటే నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్న వాని కంటే నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్న వాని కంటే నా యేసు గొప్పవాడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. హల్లెలూయా. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. హల్లెలూయా. లోకంలో ఉన్న వాని కంటే నా యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా చాలా గొప్పవాడు కదండి. మరి ఈరోజు నీవు నేను మనందరం పూజించేది ఆ గొప్ప దేవుణ్ణి. ఆయన యొక్క మాటలు వినడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. ఎంత పెద్ద మంత్రాలు చేసినా, ఎన్ని తంత్రాలు ఇక్కడ ఆడినా అవన్నీ ఓడిపోవాల్సిందే. హల్లెలూయా. ఆ యొక్క గొప్ప శక్తిమంతుడైన దేవుని దగ్గర అన్నీ ఓడిపోవాల్సిందే. మంత్రశక్తులు, దుష్ట శక్తులు, చీకటి శక్తులు, ఇంకేముంటాయి? అన్నీ కాలిపోవాల్సిందే ఎప్పుడైతే నువ్వు ఆలయంలో అడుగు పెడతావో. హల్లెలూయా. ఏ పవర్ పని చేయలేదు. నీకు రోగంతో వచ్చావా, సమస్యతో వచ్చావా, ఇరుకుతో వచ్చావా, ఇబ్బందితో వచ్చావా, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకో. విశ్వాసం కలిగి ఆ యొక్క గొప్ప దేవుని మీద నీ భారం పెట్టు. ఇంతమందికి ఉన్న దేవుడు మరి బైబిల్లోనే అబ్రహాముకు, యాకోబుకు, మరి సొలొమోనుకు, యోనాకు, మరి ఇంకెంతమందికి, దేవతల కంటే, దేవాలయం కంటే, లోకంలో ఉన్న వారి కంటే గొప్ప దేవుణ్ణి నీవు నేను పూజిస్తున్నామే. మరి నువ్వెంత ధన్యుడవు? మనమంత ధన్యులం. హల్లెలూయా. నేను ధన్యుడను అనండి అందరూ. నేను ధన్యుడను, ధన్యురాలను. హల్లెలూయా. దేవుడు మరి మంచి మాటలతో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన కుటుంబాల పట్ల చేస్తూ ఉన్నాడు. మనకి ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ గొప్ప దేవుని దగ్గరికి వస్తున్నాం కదండి. కుటుంబంలో వివాహం కావాలన్నా, ఒక బర్త్డే సెలబ్రేట్ చేయాలన్నా, మరి అప్పు పాలైనా కూడా, మరి నా కుటుంబంలో గొప్ప ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక బండి కొనుక్కోవాలన్నా, ఇంకేంటి పెళ్ళి కావాలన్నా, సంతానం కావాలన్నా, కష్టాలు తీర్చబడాలన్నా,
ఎవరి దగ్గరకు వస్తున్నాం? గొప్ప దేవుని దగ్గరికి. హల్లెలూయా. ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా? ఈరోజు మనమందరము యేసుక్రీస్తు ప్రభుల వారి గొప్పతనాన్ని మనం ప్రచురం చేద్దాం, ఆయన నామంని గణపరుస్తాం. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని మరి ముగిస్తాం వాక్యాన్ని. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఇది నాని సమయాన్ని ఇచ్చి కొద్ది నిమిషాలు నీ యొక్క గొప్పతనాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు. యేసయ్యా, ఈ సృష్టిని సృష్టించిన దేవానికి వందనాలు. నీ యొక్క గొప్పతనాన్ని ద్వారా యేసుప్రభు కొన్ని బిడ్డలను మేము ఎగ్జాంపుల్స్గా తీసుకొని నాయన ఆ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మేము జీవించేటప్పుడు సహాయం దయచేయండి. అవును తండ్రి, మీరు మా పట్ల ఉంటే ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల చేస్తావు. యేసుప్రభ, మరి ఈ లోకంలో ఉన్న వారి కంటే నువ్వు గొప్పవాడవు గనుక నిన్ను పూజించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయి. అప్పుడే మాకు శాంతి సమాధానం దొరుకుతుంది తండ్రి. యేసుప్రభ, చక్కని వర్తమానంతో మీరు నాతో మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలు నాయన శ్రద్ధతో భక్తితో హృదయాలలో పెట్టుకొని ఈ వాక్యం నెమరువేయటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక.